తల మీదనే వచ్చునట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞాయించి ఇచ్చెను. కావున ఆ దినమున ఊరు అను పేరు ఒట్టు బట్టి పూరీము అనబడెను. ఆ ఆజ్ఞలో రాయబడిన మాటలన్నిటిని బట్టియు ఈ సంగతులన్నిటిని బట్టియు తమ చూచిన దానినంతటిని బట్టియు తమ మీదికి వచ్చిన దాన్ని బట్టియు యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారము ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించెదమనియు ఈ దినము తరువాత తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడినట్లుగాను ఆచరించెదమనియు ఊరీము అను ఈ దినములలో యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ తమ మీదను తమ సంతానము వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు ఊరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2 ఆజ్ఞలను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయునైన రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కార్యములను ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశముల వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించేదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను సిద్ధపరచుటకు అతడు అహష్వరేషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలో యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వాసార్థము మూలమగునట్టియు మాటలు గల పత్రిక పంపెను. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఆ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథమందు రాయబడెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరులారా, మనము ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయమును మనము చదువుకున్నాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో మనము చూస్తే ఆదారు మాసమున 14వ దినమందు 12వ దినమందు 15వ దినమందు 16వ దినమందు జరిగిన సంఘటనలను మనం ఇక్కడ చూడవచ్చు. అప్పటికే అతడు చనిపోయాడు. ఎవరు చనిపోయారంటే యూదులకు వ్యతిరేకముగా యూదులను సంహరించదలచి యూదులను చంపదలిచిన వాడైన హామాను అప్పటికి చనిపోయాడు, మరణించేశాడు. మరణించిన తర్వాత ఏం జరిగింది అనేది చాలా బాధాకరమైన సంగతి. అతని 10 మంది కుమారులు కూడా చంపబడ్డారు. తన కుటుంబం సర్వనాశనం అయిపోయింది. ఎస్తేరు యొక్క విన్నపమును బట్టి ఆ 10 మందిని ఉరి తీశారు. తిరిగి చంపబడిన వారిని తిరిగి ఉరి తీశారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఆలోచించి ఉదయకాలం ఇంత జరగడానికి గల కారణాలు ఏంటి? తన కుటుంబమే సర్వనాశనం అయిపోవడానికి గల కారణం ఏమిటి? ఉదయకాలంలో మీరు ఆలోచించాలా ఎందుకు అని. నాశనం అయిపోవటానికి గల కారణం ఏమిటి అంటే, నా దృష్టిలో నేను అనుకుంటున్నాను, తన స్థానాన్ని మర్చిపోవడం, తన స్థానాన్ని మర్చిపోవడం మొదటిది. రెండోది, నేను ఎంత గొప్పవాడిని అనే అహం చూపించడం. నేను ఎంత గొప్పవాడిని అనే అహం చూపించడం. మూడవది ఇతరుల నాశనం కోరడం. ఇది ఎంతవరకు సబబు? హామాను, నువ్వు ఎవరు రాజు తర్వాత అంతటి వాడివయ్యా? ఎవడో పనికి మాలిన వాడు వచ్చి నీకు ఒక సంగతి చెప్తే ఆ మాటను నీ మనస్సున పెట్టుకొని వాడిని నువ్వు గమనించడం ఏమిటి? ఇతడు నిజముగా చేస్తాడో లేదని హామానుతో వెళ్ళి చెప్పారు మొర్దెకైతో ఉన్నవారు.
మరి ఇది